శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయని శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి ఆర్ సురేష్ కుమార్ చెప్పారు. శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ మహిళా కళాశాలలో జరుగుతున్న పరీక్షల తీరును, అక్కడ ఏర్పాట్లు కలెక్టర్ స్వప్నకల్ దినకర్ పుట్కర్, అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఆర్ సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 71 పరీక్షా కేంద్రాల్లో సుమారు 40,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఈ రోజు ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పారు. నెల రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయని, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, వైద్య సదుపాయం ఏర్పాటు చేశామని చెప్పారు. అనేవి మనకి ఈ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు మార్చి 24 వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. మనకి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఒక 20,000 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒక 20,000 మంది, దాదాపు 40,000 మంది వరకు ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా మనం 71 సెంటర్లు అనేవి మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 71 సెంటర్లో విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ రాయడం అనేది మనకి జరుగుతుంది. విద్యార్థులు పరీక్ష రాయడానికి వీలుగా విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస సదుపాయాలన్నీ కల్పించడం జరిగింది. ప్రతి సెంటర్లో మనకి సీసీ కెమెరాలు అనేవి ఉంటాయి. ఈ సీసీ కెమెరాల్లో రోజంతా మనకు లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని జిల్లా కేంద్రంలో, అదేవిధంగా రాష్ట్ర కేంద్రంలో కూడా వీటిని పరిశీలించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు కానీ ఎవరికైనా ఇంకా హాల్ టికెట్లు కానీ రాకపోయినట్లయితే వాట్సాప్ మన మిత్ర ద్వారా కూడా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి మనకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. కాబట్టి ఉదయం 9 గంటలకి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. 9 దాటిన తర్వాత మాత్రం లేటుగా అటెండ్ అయితే ఎవరిని అలౌ చేయొద్దని మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించి ఉదయం ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈసారి గవర్నమెంట్ మంచి పని ఏం చేసిందంటే జంబ్లింగ్ చేసింది. ఏ స్కూల్ పిల్లలు ఆ స్కూల్లో జాయిన్ చేయకుండా ఎగ్జామ్స్ రాయకుండా పై స్కూల్ పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయడం అన్నది ఇది ఎప్పుడైతే ఈ సిస్టమ్ పెట్టారో దీనివల్ల మాల్ ప్రాక్టీసింగ్ జరగడానికి అవకాశం ఉండదు. ఇది ఒకటి. రెండోది, పిల్లలు కూడాను ఒక్క పాస్ ఒకటే వాళ్ళ జీవితం కాదు. కష్టపడి చదివితే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఒకవేళ పాస్ పోయినా వచ్చిన నష్టం ఏంటి లేదు, ఇబ్బంది లేదు.